ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాలు పరీక్షా ఫలితాల్లో గందరగోళాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తప్పులపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. విద్యార్థుల ఆందోళనపై స్పందించిన గవర్నర్ నరసింహన్ పూర్తి నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డును ఆదేశించారు. 3 రోజుల్లో అపోహలు తొలగిస్తామంటూ కేటీఆర్ భరోసా ఇచ్చారు. పరీక్షా ఫలితాల్లో తప్పులు దొరలడంపై ఇంటర్మీడియట్ బోర్డు తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల తీరును నిరసిస్తూ ఏకంగా ఇంటర్ బోర్డు కార్యాలయం విద్యార్థులు సహా వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంపై గవర్నర్ నరసింహన్ స్పందించారు. మార్కులు ఫలితాలు తారుమారు కావడంతో పలువురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం, తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో గవర్నర్ ఆ అంశంపై దృష్టి సారించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన ఆయన సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత కాని వారి జాబితాను అందించాలని ఆదేశించారు. తప్పులు నిజమేనా అని విద్యాశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఫలితాల విడుదల తదనంతర పరిస్థితులపై అధికారులు గవర్నర్కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇంటర్ ఫలితాల గందరగోళంపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఇతర అధికారులతో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షించారు. ఫలితాల్లో అపోహలు తేల్చేందుకు టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ బిట్స్ పిలానీ ఆచార్యుడు వాసన్, ఐఐటి హైదరాబాద్ సహాయ ఆచార్యుడు నిశాంత్ కమిటీలో సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం తెలిపింది. సత్వరమే దర్యాప్తు జరిపి 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇంటర్ బోర్డులో కొంతమంది అధికారుల అంతర్గత తగాదాలతోనే కొన్ని అపోహలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఫలితాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. అదే అంశంపై ట్విట్టర్ ద్వారా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. పరీక్షా ఫలితాల్లో అపోహలు తొలగించేందుకు 3 నిపుణులతో కమిటీ ఏర్పాటైందని తెలిపారు. 3 రోజుల్లో ఆ కమిటీ నివేదిక ఇస్తుందని, ఫలితాల విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా ఫలితాల్లో ఒక్క తప్పు జరగలేదని ఇంటర్ బోర్డు వాదిస్తోంది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటన విడుదల చేశారు. 21,000 మంది విద్యార్థుల మార్కుల వివరాలు గల్లంతైనట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలు తమ వద్ద భద్రంగా ఉన్నాయని తెలిపారు. జవాబు పత్రాలు అర్హత లేని వారితో దిద్దించారనడంలో నిజం లేదని, మూల్యాంకన ప్రక్రియ సజావుగా సక్రమంగా చేయించామని స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లోనే సరిదిద్దిన ఫలితాలుంటాయని ఆయన తెలిపారు.